ఎన్నికలలో టికెట్లు పంచుతున్నారంటే అన్ని పార్టీలల్లో గట్టిగానే లొల్లి నడుస్తుందబ్బా. ఆ సామాజిక వర్గానికే ఎక్కువ ఇచ్చిండ్రు, పెద్ద కులాలనే చూసిండ్రు, మమ్మల్ని గాంతలేరు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళ పని ఉత్తదేనా? ఇంకెన్నేళ్ళు మేము జెండాలు మోసుకుంటుండాలని జంగులేపుతారు. కానీ గివ్వట్ల కాదుల్లో నామినేషన్ లేచేదాకా ఏ లొల్లి లేదు, ఎవ్వరు అడ్డు చెప్పలేదు. దానికో లెక్కుంది మరి. రైట్, 5 సీట్లకు 5గురే నిలబడ్డారు కాబట్టి 5గురు ఎమ్మెల్సీలు అయినట్టే ఏకగ్రీవంగా. ఒక్కరు ఎక్కువ పోటీ చేసినా ఎలక్షన్ పెట్టాల్సి వచ్చు, ఎమ్మెల్యేలు లైన్ కట్టాల్సి వచ్చు. ఆఖరినాడు 3 పార్టీల పెద్దలు వచ్చి నామినేషన్ లేపించిండ్రు క్యాండిడేట్లతోటి. 10 ఏళ్ల తర్వాత ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ అన్నకు పదవి వచ్చినట్టు. 2 మాటలు ఎమ్మెల్యే ఓడినా ఇప్పుడు హైకమాండ్ ఎమ్మెల్సీని చేసింది పార్టీని నమ్ముకున్నందుకు. తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంతోషపడుతున్న ఎన్నిక ఇది. మా జీవితంలో మాత్రం మర్చిపోలేని. టికెట్ రేస్ లో విజయశాంతి మేడం పేరైన వాళ్ళే గాని మండలికి పంపాలని డిసైడ్ చేసిండ్రు పార్టీ పెద్దలు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముంగట కాంగ్రెస్ కండువా కప్పుకొని అటెంక సైలెంట్లు ఉన్న రాములమ్మకు పదవిస్తే ఆడోళ్లకు న్యాయం చేసినట్టు ఉంటది అనుకుండ్రేమో. మళ్ళా మేడం తెలంగాణ కోసం తగ్గ పరుగొట్లాడిన బీసీ లీడర్ ఆయే. కొట్లాడుతాం, ఇదిగో మేము అందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం, మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము దెబ్బగా కొట్లాడతాం. ఇక శంకర్ నాయక్ సారు 30 ఏళ్ల సంది పార్టీలో పనిచేస్తున్న నల్గొండ జిల్లా లీడరు. అందరితో కలిసిమెలిసి ఉంటాడనే పేరున్న ఎస్టీ సామాజిక వర్గం నాయకుడు. ఒక మామూలు కార్యకర్తకి ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అసెంబ్లీ ఎలక్షన్ల కాంగ్రెస్ మాట ఇచ్చినట్టే సిపిఐకో సీట్ ఇస్తే కామ్రేడ్ నెల్లిగంటి సత్యమన్నను మండలికి పంపుతాండ్రు అన్నది యాదవ సామాజిక వర్గం. మరి పేద ప్రజల పట్ల, అణగారిన వర్గాల పట్ల నిలబడి, మరి ప్రజల పక్షంగా నిలబడి గెలవిప్తందుకు ఇక బీఆర్ఎస్ తరఫున ఉద్యమకారుడు దాసో శ్రవణ్ సార్ నామినేషన్ వేసిండు. పార్టీలన్నీ తిరిగినా పదవులు ఇట్లు వచ్చినట్టే అచ్చిపోతే ఇప్పుడు నిక్రమైంది. ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టబోతాండు. ఏరటోళ్లకు టికెట్ ఇస్తారని ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చే వరకు కారోళ్లు కూడా అన్న పేరు ఫైనల్ చేసిండ్రు. గమ్మత్ ఏందంటే ఈ 5గురిట్ల 4 పాత నల్గొండ జిల్లా లీడర్లే. ఒక్క రాములక్క తప్పితే 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీ. ఒక్కొక్క క్యాండిడేట్ కు సపోర్ట్ కింద 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితేనే లేకుంటే చెకింగ్ లో పోతది. 5 సీట్లకు 5గురే నామినేషన్ వేసినందుకు పోటీ లేకుండా గెలిచినట్టు 20 తారీఖు నాడు సబ్ టికెట్లు చేతులు పెడితే అప్పుడు ఎమ్మెల్సీలు అయినట్టు.